హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్‌గా నేనైతే తిరుపతికెళ్ళానండి. తిరుపతికెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్లేస్ విజిట్ చేయాలి కదా! అందుకని చెప్పి నేను, మా సిస్టర్ వాళ్ళ పాప ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న శిల్పారామంకైతే స్టార్ట్ అయిపోయామనమాట. ఫస్ట్ టైం ర్యాపిడో ఎక్కి వెళ్తున్నాను నేను కూడా. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాకపోతే నాకు చాలా అనిపించిందనమాట. రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంది. ప్లస్ ఏంటి అంటే, మనం నార్మల్ ఆటో అంటే చాలా దూరం నడిచొస్తే కానీ దొరకదు కదా! ఇదైతే మనకు ఇంటి దగ్గరికే వచ్చేస్తాదనమాట ర్యాపిడో. సో, వాళ్ళ సర్వీసెస్ కూడా చాలా బావుంది. అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్‌లో ఉందనమాట తిరుపతిలో అయితే. ఒకప్పుడు శిల్పారామం అంటే చాలా ఔట్‌స్కట్స్ లాగా ఉండేదనమాట. బట్ ఇప్పుడైతే అలా ఏం లేదండి. మంచిగా హోటల్స్ ఎవ్రీథింగ్ వచ్చేసిందనమాట. అండ్ అది కూడా ప్రాబబ్లీ టౌన్ లాగా అయిపోయింది. సో, శిల్పారామంకి రాగానే ఒక మంచి ఫీల్ వస్తుంది కదా! అంటే అక్కడ అమ్మే బట్టలు కానియండి, బొమ్మలు కానీ ఎవ్రీథింగ్ హ్యాండ్‌మేడ్ ఉంటుంది కదా! సో, అదైతే మనకు ఒక మైండ్‌లో ఒక థాట్ ఉంటుంది కదండీ! సో, హ్యాండ్‌మేడ్‌వే దొరుకుతాయి అని చెప్పి. బట్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ సమ్మర్‌కి స్పెషల్‌గా ఏదో ఎగ్జిబిషన్‌లా పెట్టారని చెప్పి బయట చూసేసరికి ఇంకా నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయాననమాట. మంచి కలెక్షన్ అండ్ మంచి థింగ్స్ దొరుకుతాయని చెప్పి. సో, ఆబ్వియస్లీ ఎంట్రీ ఫీజ్ అయితే ఒక 20 రూపీస్ ఏమో తీసుకున్నారు. సో, వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా! పెద్ద ఎక్స్‌పెన్సివ్‌గా ఏం అనిపించలేదనమాట. ముగ్గురికి కలిపి ఒక 60 రూపీస్ కట్టి ఇంక ఎంటర్ అయిపోయాము. సో, వెళ్ళగానే ఆ గ్రీనరీ అయితే మంచిగా వెల్కమ్ చెప్పేస్తుంది కదా మనకు. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ నేనెప్పుడో లాంగ్ బ్యాక్ వెళ్ళాననమాట. చాలా రోజుల తర్వాత నేను కూడా శిల్పారామంకెళ్తున్నాను. సో, ఈ ప్రతి షాప్ ఇలా క్లోజ్ చేసిందనమాట. యాక్చువల్‌గా నాకే డౌట్ వచ్చేసింది. మేమేమైనా ఎర్లీగా వచ్చామా అని చెప్పి. సో, ఎర్లీగానే వచ్చాము. ఒక 5:15కి రీచ్ అయ్యామనుకుంటాను. ఎండాకాలం కాబట్టి అంత లైటింగ్ ఉందనమాట. ఇంకా అందరూ అప్పుడప్పుడే ఇంకా అన్నీ సర్దుతున్నారు. అండ్ అన్ని షాప్స్ కూడా ఏం ఓపెన్ చేయలేదండి. ఇప్పుడు మనం చూసిన షాప్ అన్నిట్లోకి ఒక 2 షాప్స్ మాత్రమే ఓపెన్ చేశారనమాట. ఇలాగ కొయ్య బొమ్మలు యాక్చువల్లీ శిల్పారామం ఈస్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఐటమ్స్ కదా! సో, నాకెందుకో కొంచెం తక్కువ కలెక్షన్ ఉంది అనిపించిందనమాట. సో, ఏదో ఒక ట్రైన్ అలాగా మొత్తం నడుచుకుంటా ఇంకా ఒక డ్రైవ్ లాగా ఉందనమాట. అదొక సరదాగా. అండ్ ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నిందనమాట. సరే లోపల వెళ్ళే కొద్దీ ఇంకేమైనా షాప్స్ తెరిచుంటారేమో వెళ్దామని చెప్పి వెళ్తుంటే ప్రతి షాప్ ఒక 10 షాప్స్ ఉంటే ఏదో ఒక్క షాప్ మాత్రమే ఓపెన్‌లో ఉన్నిందనమాట. సో, మిగతా షాప్స్ అన్నీ క్లోజ్‌లోనే ఉన్నాయి. సో, ఇక్కడ ఒక చిన్న జెయింట్ వీల్స్ అవన్నీ పెట్టున్నారు. బట్ ముగ్గురం ఎక్కే క్యాండిడేట్స్ కాదనమాట. అందరికీ భయమే అవంటే. జస్ట్ అలాగా అవన్నీ చూసుకుంటూ ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట లోపలికి వెళ్దామని చెప్పి. మనందరికీ తెలుసండి శిల్పారామంలో ఒక బిగ్ ఇలాగ స్టేజ్ ఉంది. సో, ప్రతి సండే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయంట. సో, మేము వెళ్ళింది సండే కాదు కాబట్టి యాక్టివిటీస్ ఏం జరగట్లేదు. జస్ట్ ఎంప్టీ ప్లేసే ఉన్నింది. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించిందనమాట. అక్కడ నీట్‌గా ఉంది. కూర్చునే దగ్గర కానియండి అండ్ డ్యాన్స్ వేసే దగ్గర ఇలాగా చాలా అనిపించిందనమాట. ఇంకేదైనా బావుంటే వదులుతామా చెప్పండి. ఒక 2 స్నాప్స్ అన్నీ తీసేసుకొని ఇంకా నటరాజ స్వామికి దండం పెట్టుకొని ఇంకా లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. సో, శిల్పారామం ఏంటంటే మనకు మేబీ అవన్నీ తక్కువ ఉన్న షాప్స్ లేకున్నా సరే ఒక గ్రీనరీ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదో ప్రశాంతంగా కొంచెం టైం అలా స్పెండ్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఒక షాప్ ఓపెన్ చేసి ఉండేసరికి ఇంకా అక్కడికి వెళ్ళాము. సో, అదే అండి షూటింగ్స్ ఉంటాయి కదా! అక్కడ ఆడదామని చెప్పి కాసేపు వెళ్ళామన్నమాట. సో, ఎన్నిసార్లు వేసినా సరే బాల్ అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది కానీ అస్సలు పడట్లేదన్నమాట రింగ్‌లో. సో, 2 టైమ్స్ ట్రై చేసింది మా వైషు అయితే. బట్ ఒక్కసారి కూడా ప్రైజ్ రాలేదు. 2 టైమ్స్ ఆడాం కదా! 16 18 కట్టామనుకుంటాను. ఫైనల్‌గా ఆమెకే పాపమేసి ఒక 5 రూపీస్ బెలూన్స్ ఉప్పుతాం చూడండి అది ఇచ్చిందనమాట. సో, 5 రూపీస్ దాన్ని మేము 80 రూపీస్ పెట్టుకొని తీసుకొనొచ్చుకున్నాం ఇంటికి. ఇంకా గేమ్ ఆడేసిన తర్వాత ఇంక ఇలా సైడ్ వచ్చాము అంటే ఇలాగా
ఐ మీన్ ఐరన్‌తో చేస్తారు కదా! అలాంటివన్నీ కూడా ఇలా స్టాచ్యూస్ లాగా ఉన్నాయి. సో, ఐ థింక్ ఇవన్నీ గూడా సైన్స్ థింగ్స్‌కి సంబంధించిందనుకుంటాను. సో, అవన్నీ చూసేసి ఇంకైతే స్టార్ట్ అయ్యామనమాట. అండ్ పక్కనే బోర్డ్ ఇచ్చున్నారు. సో, విలేజ్ ఎలా ఉంటుందో పక్కనుంది చూడండి అన్నట్లుగా. సో, ఇంక అక్కడికెళ్ళేసి సో, విలేజ్‌లో సంత ఎలా ఉంటుంది, చెప్పుల మార్కెట్, చేపల మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్స్ అండ్ సాకలి వాళ్ళు అండ్ రోకళ్ళు ఎలా దంచేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, అదే కుమ్మరి వాళ్ళు, కటింగ్ షాప్స్ ఇవన్నీ కూడా ఇలా పెట్టున్నారనమాట. మేబీ ఇది చాలా ఇయర్స్ నుంచి ఉందనుకోండి. జస్ట్ అలా పెయింటింగ్ వేసేసరికి కొంచెం కొత్తగా అనిపించింది. సో, ఇంకా అవి కూడా చూసుకొని ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి యాక్చువల్లీ పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా గేమ్స్ జోన్ ఉందని ఇక్కడ అయితే చాలా రైడ్స్ ఉన్నాయి. సో, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ వచ్చాము అంటే ఒక 10 దాకా ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసుకొని ప్రశాంతంగా ఈ గ్రీనరీలో మంచిగా ఆక్సిజన్ కూడా దొరుకుతుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఆ రైడ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ పిల్లలు. బట్ మేమైతే ఏం ఎంజాయ్ చేయలేదు. సో, జస్ట్ అలాగా సైట్ సీయింగ్ లాగా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ఇది ఒకటి కనిపించింది. ఇదొక సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్ లాగా అండ్ ఎక్సర్సైజ్ కూడా మంచిగా పనిచేస్తుందనమాట. బికాస్ మనమే సెల్ఫ్ రైడ్ చేస్తూ బోట్‌ని ముందుకు వెళ్తూ ఉంటే సో, అదొక జస్ట్ ఒక రౌండ్ లాగా ఒక 10 మినిట్స్ పడుతుందనమాట. సో, కాళ్ళకు కూడా ఫుల్ ఎక్సర్సైజ్ లాగా అనిపించింది. అండ్ 40 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ వాటర్లో కూడా చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఓవరాల్గా ఒక రౌండ్ చుట్టి వచ్చిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ దొరికింది అనిపించింది అనమాట మాకైతే. ఇలా ఉయ్యాలుంటే అందరం చిన్నపిల్లలు అయిపోయాము. మేమిద్దరం కూడా మా వయసుతో పోటీగా ఊగామన్నమాట. ఉయ్యాలలో అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మేమే కాదు చుట్టుపక్కల చాలామంది కూడా ఊగుతున్నారు. సో, ఇక్కడ కూడా ఒక చిన్న గేమ్స్ అనమాట. చిన్న పిల్లలు అండర్ 10 ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ప్లేస్ అయితే మాత్రం ఫుల్లుగా నడిచి ఇంకా ఆకలైతానిందనమాట. ఇంకా పక్కనే అక్కడ ఫ్రెష్‌గా మంచిగా బోండాలు, బజ్జీలు, పానీపూరి అండ్ ఎవ్రీథింగ్ గోబీ ఇవన్నీ కూడా అన్నీ ఫ్రెష్‌గా అక్కడే చేసిస్తున్నారు. సో, అందుకని చెప్పి మేము కూడా ఇంకా బోండా ఒక ప్లేట్ అండ్ గోబీ మంచూరియా ఒక ప్లేట్ తీసుకున్నాము. అండ్ రైడ్స్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. పిల్లలంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా వేడి బోండాలు దొరికితే వదులుతామా చెప్పండి. నేను మా వైషు అయితే మంచిగా తినేస్తున్నాము బోండాలు. అండ్ కారం కూడా మరీ స్పైసీగా లేకుండా, మరీ ఇదిగా లేకుండా చాలా బాగుండిందనమాట. ఇంకా ఫుల్ తినేసాము. ఇంకా బోండాలు తినిన వెంటనే ఇలాగ గోబీ వచ్చేసింది. అండ్ గోబీ కూడా మనకు క్యాబేజీతో చేస్తారు కదా, అలా కాకుండా మంచి గోబీనే అనమాట. సో, ఇంకా అక్కడ గ్రీనరీ మంచిగా తినేసిన తర్వాత కనిపించేసరికి ఊరికే జస్ట్ అలాగా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఆ డ్రెస్ కలర్ కొంచెం బ్రైట్ అయ్యేసరికి ఆ వెనకాల గ్రీనరీకి మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో, అప్పటికే కొంచెం చీకటి పడిపోయిందనమాట. సో, ఇంకా ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. బట్ జనాలు అప్పుడప్పుడే కొంచెం వస్తూ ఉన్నారనమాట. ఒక 6:30, 7 అవుతానింది అప్పుడు. ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు అటు సైడ్ ఏంటంటే మనం ఎంట్రన్స్ ఇస్తాం కదా, అటు సైడు చిన్నవి ఏవో బ్యాగ్స్ అవన్నీ అమ్ముతుంటే ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉండగా మధ్యలో అయితే ఒక ఫోటో షూట్ కనిపించింది అనమాట. అలాగే అండి వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్ ఉండి మనం మధ్యలో ఉంటే మనకి వింగ్స్ వచ్చినట్లు ఉంటాయి కదా, అవి ఉండేసరికి ఇంక అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. నేనైతే ఈ జూట్ బ్యాగ్స్కి పెద్ద ఫ్యాన్ తెలుసా. ఇంట్లో ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఈ బిగ్ సైజ్, ఇంత పెద్ద బిగ్ సైజ్ నేను ఎక్కడ చూడలేదు. ఇవి చూసేసరికి తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ ఎందుకో వద్దులే, చాలా ఉన్నాయి కదా అనిపించింది అనమాట. సో, ఈ చిన్న 150, పెద్దవి 250 అలా ఉన్నాయి. అండ్ ఫైనల్గా కొన్ని ఇయర్ టాప్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, అదొకటి తీసుకున్నాను. అండ్ చిన్నవి కొన్ని ఉంటే అవి తీసుకున్నాను అనమాట. ఇలా మా శిల్పారామం టూర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. హోప్ మీ అందరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినా శిల్పారామం విజిట్ చేస్తే
డెఫినెట్‌గా ఆ బోట్ రైడ్ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంది. అండ్ ఆపోజిట్‌లో తాటి బెల్లం ఉంది కదా! ఇంకా అక్కడికెళ్ళి కొన్ని తీసుకుందామని చెప్పి వెళ్ళామనమాట. సో, ఒక హల్వా అలాంటివి టేస్ట్ చేసి తీసుకొని ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియో ఇక్కడి దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ.